నమస్తే. నేను మితేష్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్‌గా జనసేన పార్టీ నాయకులు ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో ఆయన క్యాడర్ పైన ఫైర్ అయ్యారు. జనసేన అధ్యక్షుడు, నాయకుడు ఆయన ఏం చెప్తే అదే పాటించాలి. గొర్రెలా వినడమే మీ పనంటూ కూడా మాట్లాడారంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన ప్రకాష్ రాజ్ గారు కూడా ఎక్స్ అకౌంట్‌లో ఒక ట్వీట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం సార్ ఏం జరిగింది? ఇప్పుడు నాగబాబుకి, ప్రకాష్ రాజ్‌కి మళ్ళీ గొడవ మొదలైంది. అంటే నాగబాబు ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దానికి ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యాడు. ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా అంటే ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గొడవ మొదలైన తర్వాత ప్రకాష్ రాజ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి ఎంటర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌ని రా దొర ఇక్కడ పార్టీ పెట్టి కానీ ఎవరితో కలుస్తావు ఇలాగ మాట్లాడాడు. దాని మీద బండ్ల గణేష్ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రకాష్ రాజ్ని బూతులు తిట్టాడు. సో ఇది గొడవ జరుగుతున్నా కానీ ఇప్పుడు నాగబాబు ఇష్యూ వచ్చింది. అసలు నాగబాబు ఇష్యూ ఏంటి, దీనికి నేపథ్యం ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. దీనికి నేపథ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీట్లు ఆంధ్రప్రదేశ్లో 4 ఖాళీ అయినాయి. 3 ఏమో వైసీపీవి, పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆళ్ళ అయోధ్య రామరెడ్డి అండ్ పరిమళ నత్వాని. ఈ 3 రాజ్యసభ సీట్లు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అవన్నీ ఖాళీ అయిపోయినాయి. తెలుగుదేశం ఖాతాలో కూడా 1 ఖాళీ అయింది. తెలుగుదేశం ఖాతాలో సానా సతీష్కి ఇచ్చారు, అది కూడా ఖాళీ అయింది. ఇప్పుడు 4 సీట్లు ఖాళీ అయినాయి. అందులో 3 తెలుగుదేశం తీసుకుంది, 1 జనసేనకి ఇచ్చింది. 3 తెలుగుదేశం నుంచి కూడా పోటీ ఉంది. వర్ల రామయ్య ఉన్నాడు, యనమల ఉన్నాడు, చింతకల్ల విజయ్ ఉన్నాడు, భాష్యం రామకృష్ణ ఉన్నాడు, దేవినేని ఉమా ఉన్నాడు, ఖమ్మంపాటి ఉన్నాడు. ఇలాగా అక్కడ కూడా కాంపిటీషన్ ఉంది. వాళ్ళతో పాటు మన లోకేష్ క్యాండిడేట్లు మళ్ళీ సానా సతీష్, రాజేష్ వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఎవరికి ఇస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 2 రోజులే ఉంది నామినేషన్ల గడువు. అయితే జనసేన మాత్రం అఫ్సిల్గా వాళ్ళ అఫ్సిల్ ప్రతినిధి హరిప్రసాద్ పేరుతో క్లియర్గా ప్రకటించేశారు. అది ఎవరికంటే లింగంనేని రమేష్ చాలా మందికి తెలియకేమీ లేదు. అతను ఆల్రెడీ పాపులరు. అతను 19 ఏళ్ల వయసులోనే వ్యాపారంలోకి వచ్చాడు. తర్వాత అతను ఎయిర్ కోస్టా అని ఎయిర్వేస్కి అతను చైర్మన్. ప్లస్ 1983లోనే లింగంనేని ఎస్టేట్స్ పేరుతో కంపెనీ పెట్టి రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తున్నాడు. తర్వాత అన్నిటికంటే అతను పాపులర్ అయింది ఎప్పుడంటే చంద్రబాబుకి కరకట్టలో ఇల్లు ఇతందే, లింగంనేనిదే ఇచ్చాడు. అప్పుడు కూడా లింగంనేని దగ్గర ఇల్లు కొనుక్కున్నాడని ఒకసారి, లేదు ఫ్రీగా ఇచ్చాడని ఒకసారి, ఇలాంతా చర్చ జరిగింది. దాని ప్రజావేదిక జగన్ కూల్చేసినప్పుడు కూడా ఇవన్నీ బయటకు వచ్చాయి. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో కూడా ఏమీ తేలలేదు. దాని తర్వాత లింగంనేని ఇచ్చిన జాగా రిజిస్ట్రేషన్లోనే పవన్ కళ్యాణ్ కూడా జనసేన ఆఫీసు, ఆయన ఇల్లు కూడా అక్కడే ఉన్నాయి. ఇట్లా లింగంనేని ఈ రకంగా పాపులర్ తప్ప జనసేనలో పనిచేసింది లేదు, జనసేన కండువా వేసుకునింది లేదు, జనసేనలో ఎప్పుడు ఆయన ఎవరికి తెలీదు. అంటే జనసేన నాయకుడిగా ఆయన ఎప్పుడూ ఎక్స్పోజ్ కాలేదు. ఆయనకు వ్యాపారవేత్త, ఆయన చంద్రబాబుతో పరిచయాలు ఉన్నాయి. రెండోది ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో కూడా ఆయన పేరు వచ్చింది అప్పుడు బయట, ఏది తెలుగుదేశం హయాంలో జరిగిందని చెప్పేదాంట్లో. అలాగా ఆయన తెలుగుదేశానికి దగ్గర, జనసేన పవన్ కళ్యాణ్కి దగ్గర. జనసేనకి ఏమి సంబంధం లేదు, పార్టీకి పరంగా ఆయన పనిచేసింది ఏం లేదు. మామూలుగా అయితే ఆయనకి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చి ఉండాలి, కానీ తెలుగుదేశం వాళ్ళకి అక్కడే కాంపిటీషన్ ఉంది. దానివల్ల ఇక్కడ ఇప్పించారు అనేది ఇప్పుడు విమర్శలు. అందువల్ల జనసేనలో కూడా దీని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇదంతా ముందే పసిగట్టిన పవన్ కళ్యాణ్. ఎందుకంటే జనసేన అంటేనే, పవన్ కళ్యాణ్ అంటేనే అది కాపుల పార్టీ అనేది అందరికీ తెలుసు. అందువల్ల కాపు నాయకులు చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో 5 ఏళ్ళుగా అంతకుముందు జగన్ దగ్గర దెబ్బలు తిన్నోళ్ళు, అంటే వైసీపీ దగ్గర దెబ్బలు తిని నిలబడి పోరాడిన కాపు నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా అసలు జనసేనకు సంబంధం లేని, తెలుగుదేశంతో దగ్గర సంబంధాలు ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగంనేని రమేష్కి ఇవ్వడం ఏంటి అన్న వాయిసెస్ మొదలైనవి జనసేనలోనే. దాంతో నాగబాబు రంగంలో దిగాడు. నాగబాబు దిగకముందే పవన్ కళ్యాణే దీన్ని గత కొన్ని రోజుల నుంచి, అంటే ఆయనకి హెల్త్ బాగాలేక ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాడు కదా రాజమండ్రిలో, అక్కడికంతా వెళ్ళినప్పుడు ఆయన మొదలుపెట్టాడు, మీరు నన్ను కాపు నాయకుడిగా ఎందుకు చూస్తున్నారు అని అటాకింగ్ మొదలుపెట్టాడు. దాని నేపథ్యం ఇదే అనమాట.
అంటే రేపు ఈయన రాజ్యసభ సభ్యుకి లింగంనేని రమేష్ని సెలెక్ట్ చేయబోతున్నారు కాబట్టి ముందే ఆ వాతావరణం క్రియేట్ చేయడం కోసం నేను మిగతా కులాలు వద్దా, చంద్రబాబుని కమ్మోడే ఉంటారా, జగన్తో రెడ్లే ఉంటారా, నాతో మాత్రం కాపులే ఎందుకు, నన్ను కాపుగా ఎందుకు చూస్తున్నారు, అవును నేను కమ్మ సమాధానం చెప్పిన ఈయనకే పెద్ద పెట్టేస్తానని నాదెండ్లను చూపించాడు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ కాపులకు మాత్రమే నేను రిప్రజెంటేటివ్ అంటే ఆ 20% కాపులు మాత్రమే నాకు ఓటేస్తారు, రేపొద్దున మిగతా కులాలు నాతో రావు అన్న ఒక భయం పవన్ కళ్యాణ్కి ఉంది అనేది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేయాలంటే మిగతా కులాలను కలుపుకొని పోవాలి. కానీ ఆయన కలుపుకొని పోతుండేది ఎవరిని, కమ్మోళ్ళని. నాదెండ్లకు పెద్దపీట కమ్మే అంటే సెకండ్ అనుకోవచ్చు. జనసేనలో సెకండ్ ఎవరు, నాదెండ్ల మనోహరు. ఇప్పుడు ఈయన ఇంపార్టెంట్ అయిపోతాడు. రాజ్యసభకి వెళ్తే ఢిల్లీలో చక్రం తిప్పేదంతా ఇంకా లింగంనేని తిప్పుతాడు. సో వీళ్ళు జనసేనలో లేకుండా కమ్మ సామాజిక వర్గం నుంచి అంటే ఆల్రెడీ జనసేనలో ఉండే 21 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళే. అంటే ఇండైరెక్ట్గా జనసేన అనేది తెలుగుదేశానికి బి టీం లాగా ఉంది తప్ప జనసేన ఇండిపెండెంట్గా లేదు అనేది జనసేనలో ఉండేవాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కొంతమంది. దానికి నాగబాబు ఇప్పుడు రంగంలో దిగి కేడర్కి ఒక సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే మీరు ప్రశ్నించకండి, నాయకుడు ఏం చెప్తే అదే మూసుకొని వినండి అనేది చెప్పాడు ఆయన. ఇది ఈయన ఇప్పుడు చెప్పడం కాదు, గతంలో కూడా చెప్పాడు. నాయకుడిని మీరు అనుసరించాల్సిందే అనేది ఆయన అనేకసార్లు చెప్పాడు. ఇప్పుడు చెప్పడంతో అది కాంట్రవర్సీ అయింది. దీంతో ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యాడు. అంటే మేమేమన్నా గొర్రెలమా, మేము బానిసలుగా ఉండాలా, ఈ బెదిరింపులు వద్దు, ప్రశ్నించడం మా హక్కు, ఏ నాయకుడైనా ఆన్సర్ ఇవ్వాలి అని పెట్టాడు ఆయన. దీంతో వీళ్ళు మళ్ళీ జనసేన వాళ్ళు నీకేంట్రా సంబంధం, ఆయన అనేది కార్యకర్తల్ని, నువ్వు కార్యకర్తవు కాదు కదా, నువ్వు కార్యకర్త తరపున నువ్వెవడు మాట్లాడడానికి అనేది అన్నాడు. ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా గొర్రెలు ఉండవు, కార్యకర్తలు ఉంటారు, పొలిటికల్ క్యాడర్ ఉంటారు, పొలిటికల్ లీడర్షిప్ ఉంటుంది. వాళ్ళు నాయకుడు తప్పులు చేసినప్పుడు నాయకుడు తమ మేనిఫెస్టోకి తమ సిద్ధాంతానికి డిఫర్ అవుతున్నప్పుడు ప్రశ్నిస్తారు. అది ఉండాలి. ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు. పార్టీలో పార్టీ డెమోక్రసీ కూడా ఉంటుంది. మనం కాంగ్రెస్ చూస్తే అర్థమవుతుంది మనకి. కాకపోతే రీజనల్ పార్టీలు ఏంటంటే ఇది తక్కువ ఉంటుంది. నాయకుడు చెప్పింది అంటే కేసీఆర్ చెప్తే ఇంక ఫైనల్, కేసీఆర్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు, జగన్ని చెప్తే జగన్ ఫైనల్ ప్రశ్నించడానికి. కానీ దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నాయకుడు ఇలాగ నిరంకుశత్వంగా ఉంటే దాంట్లో ఎవడు ప్రశ్నించే బుర్రున్నోడు ఉండడు ఇంకా. ఎందుకంటే బుర్ర ఉంటే ఈయన పక్కకు పెట్టేస్తాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎవరు రవితేజ ఈయనతో కూడా ఉన్నాడు కదా, ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎవడైనా బుర్ర ఉండేవాడు పక్కన ఉంటే నచ్చదు, అతనికి తల ఊపేవాడు తాళం కొట్టేవాడే ఉండాలి, ఎవరైనా ఏదన్నా ప్రశ్నించి ఆయనతో విభేదిస్తే వాడిని తీసేస్తాడు అనేది ఆయన లాంగ్ బ్యాకే చెప్పాడు. అది నిజం కూడా. పవన్ కళ్యాణ్ చుట్టూ మనం గమనిస్తే ఎవరు కూడా కొంత యాక్టివ్గా లీడర్షిప్ ఎవరు ఉండరు. ఆయన ఉంటాడు. నాగబాబు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేసే వ్యక్తే. నాదెండ్ల అంతే. ఎవరున్నారు, ఒక ఇండిపెండెంట్ లీడర్ ఎవడు ఉన్నాడు జనసేనలో? ఎవడు లేడు. ఎందుకంటే ఆయనకు భయం ఉంది, ఎవరన్నా ఉంటే వాళ్ళు మనం చెప్పింది వినరేమో. అంటే పవన్ కళ్యాణ్కి స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది తానేం చేయాలో. ఈ క్లారిటీ ఆయన ఇవ్వడు, జనాలకి ఆ క్లారిటీ చెప్పడు, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే ఒకసారి చెగువేర అంటాడు, ఇంకొకసారి దళిత్ అంటాడు, ఇంకొకసారి సిపిఎం అంటాడు, ఇప్పుడు వచ్చి సనాతనం అంటున్నాడు. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ గద్దర్ దగ్గరికి వెళ్ళాడు మొన్న. సో ఆయనది ఏదైనా ఆయన తన క్లారిటీని ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూ కేడర్ని ఎప్పటికప్పుడు తనకేం కావాలో చేసుకుంటూ వెళ్తాడు పవన్ కళ్యాణ్. అందుకనే ఆయన 100 సార్లు 100 మాటలు మాట్లాడతాడు. ఆయన వీడియోలు వరుసగా పెట్టామంటే నీకు తెలిసిపోతుంది ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడాడు. కంప్లీట్గా ఆపోజిట్ మాట్లాడతాడు. అంటే మనకి ట్రంప్ తప్ప ఇంకెవరు పవన్ కళ్యాణ్ లాగా ఇన్ని మాటలు మాట్లాడేవాడిని మనం ఇవాళ కాంటెంపరీ రాజకీయాల్లో చూడం. సో ఇదంతా ఎందుకు చేస్తాడంటే ట్రంప్కి కూడా క్లారిటీ ఉంది. ట్రంప్కి క్లారిటీ లేదనేది అబద్ధం. ట్రంప్కి క్లారిటీ ఉంది, కానీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అతను. అలాగే పవన్ కళ్యాణ్ నేచర్ కూడా. సో దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే ఇతనేమో బెదిరిస్తున్నాడు, అతనేమో కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడతాడు.
నేను అనేక సార్లు కాపులన్నా నన్ను గెలిపించుండాలన్నాడు. ఇప్పుడు కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో ఎందుకు పోటీ చేశాడు ఆయన? కాపుల మీద ఆయన ఆధారపడతాడు. అట్ ద సేమ్ టైం తను ఏం కోరుకుంటే అదే చేస్తాడు. ఈ మధ్య కాపు నాయకులు చాలామంది ప్రశ్నిస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నాడు అతను. సో అందుకని ఫైనల్గా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఏంటంటే చంద్రబాబుతో ఉండడం, తెలుగుదేశంతో ఉండడమే పవన్ కళ్యాణ్కి ఉన్న క్లారిటీ. తాను సొంతంగా ఉండడు, ఎప్పటికీ ఉండడు. ఒకవేళ అవసరమైతే చంద్రబాబు చెప్తే తనకి పోటీగా మళ్ళీ చేస్తాడు. తెలుగుదేశం తిట్టు నువ్వు, మాకు యాంటీగా నువ్వు పోటీ చేయి, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు జగన్కి వెళ్లకుండా చీల్చు నువ్వు అన్నాడు అనుకో. 2019లో అన్నాడు కదా, అలాగే అప్పుడు చీలాడు. సో జగన్ని దెబ్బ కొట్టడమే పవన్ కళ్యాణ్ గోలు. జగన్ అధికారంలో కాకుండా చూసుకోవడమే పవన్ కళ్యాణ్ గోలు. ఆ గోల్కి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళ మీద దాడులు చేయడం కావచ్చు, వాళ్ళని విమర్శించడం కావచ్చు జరుగుతుంది. అందులో భాగంగానే నాగబాబు కూడా మాట్లాడద్దన్నాడు. కాకపోతే ఇక్కడ ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం అంటే, రాజకీయాల్లో ఎవడైనా మాట్లాడచ్చు. మీకేం సంబంధం అని మీరు ఏమేమో విమర్శిస్తారు. నాగబాబుకి ఏం సంబంధం అని అనేక విషయాల్లో ఎంటర్ అవుతాడు నాగబాబు. మొన్న అనసూయ విషయంలో ఎంటర్ అవ్వలేదు నాగబాబుకి ఏమన్నా సంబంధం ఉందా? కాబట్టి ఇక్కడ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎవడైనా విమర్శిస్తాడు. అందుకనే శ్రీశ్రీ ఎప్పుడో అన్నాడు, వ్యక్తులు ప్రైవేటు బతుకులు వాళ్ళ సొంతం, పబ్లిక్ లేకి వస్తే ఏమైనా అంటామని శ్రీశ్రీ ఎప్పుడో రాశాడు. పబ్లిక్లో ఉన్నప్పుడు నిన్నైనా నేనైనా పబ్లిక్లో ఉన్నప్పుడు మన కామెంట్లు ఎందుకు పెడతారు? భయంకరంగా పెడతారు. మనం ఏమన్నా వాళ్ళని పోయి వాళ్ళ మీద కేసులు వేస్తున్నామా మనల్ని తిడతా ఉన్నారని? ఎందుకంటే మనం కూడా పబ్లిక్లో ఉన్నాం, మన వీడియో పబ్లిక్లో ఉంది, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. అలాగా నాగబాబు పబ్లిక్లో ఉన్న, పవన్ కళ్యాణ్ పబ్లిక్లో ఉన్న, ప్రశ్నించే హక్కు ప్రకాష్ రాజ్కి ఖచ్చితంగా ఉంది. దాని మీద చర్చించు, అది కరెక్ట్ కాదా చర్చించు. అంటే ఇలాగే ఉండాలా లీడర్షిప్? మరి పవన్ కళ్యాణ్ పెట్టిందే నేను ప్రశ్నించడానికి పెట్టాను అన్నాడు కదా, మరి నువ్వెందుకు ప్రశ్నిస్తావు? నిన్ను మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు అని చెప్తే. కాబట్టి ఈ ధోరణి అనేది అల్టిమేట్గా పార్టీకి ఏం ఉపయోగం ఉండదు. ఆయన బేస్ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఆయనకి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలియట్లేదేమో కానీ, రేపు ఎలక్షన్లో సొంతంగా నిలబడితే ఆయన కూడా గెలవడం ఖచ్చితంగా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎందుకు పోరాడతారు ఎవరైనా కార్యకర్తలు? మన పార్టీ నిలబడాలి, మనం అధికారంలోకి రావాలి, మన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనే కదా ఎవరైనా వస్తారు. మన నాయకుడు ఇంకొక నాయకుడికి సేవ చేయడానికే పర్మనెంట్గా ఫిక్స్ అయ్యాడు అనుకున్నప్పుడు నీతో ఎందుకు ఉంటారు వాళ్ళు? సో అది జరుగుతుంది ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.